Hey guys, day 2. Good morning. Good morning. Chai, pani, టీ. అరే అవి ఇక్కడ చాయ్ టీ అమ్ముతున్నాడు టీ. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్లన్నీ. పొద్దున్న ప్రశాంతంగా ఉంటాయి. పుష్పం మన దగ్గర ఇలా ఉండవు. ఇది డే 2 ఎర్లీ మార్నింగ్. సో పాండిచ్చేరిలో రాక్ బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఆల్రెడీ ఈవినింగ్ వెళ్ళేసి వచ్చాం. మార్నింగ్ కూడా సన్ రైజ్ కోసం వెళ్దామని వెళ్తున్నాం. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా సాకేత్ గారు ఎక్కడ సన్ రైజ్ చూద్దామంటే అక్కడ వర్షమైనా పడిద్ది, లేకపోతే మబ్బులైన క్లౌడ్స్ అని వచ్చేసి మొత్తం కమ్మేసుకుంటాయి అన్నట్టు. ఇక్కడ కూడా సేమ్ అలానే జరిగింది. కన్యాకుమారిలో కూడా సేమ్ జరిగింది. వాడి బ్యాడ్ లక్. ఎప్పుడైనా చూద్దాం అనుకుంటాడు, ఎప్పుడు మిస్ అయిపోద్ది. సో ఇది రాక్ బీచ్ పాండిచ్చేరిలో. మొత్తం చూడండి ఎంత కూల్గా ఉందో. వర్షం పడింది నైట్, అందుకే ఇంత కూల్గా ఉంది. జస్ట్ అలా వాక్కి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్కి వచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా, అందుకే. ఇక్కడ ప్రొటెస్ట్ చేసింది. లైక్ అక్కడ మొత్తం అరౌండ్ 500 చెట్లు కట్టేసి ఫ్లైఓవర్ కట్టాలని ప్రపోజ్. మ్యాంగ్రూవ్ డ్రైవ్ బాబు రండి. మేము పాండిచ్చేరిలో చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ నియర్ బై మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనుకుంటుంది ఉందంటే అక్కడికి వెళ్ళాక చూసాడు సాకేత్. సో అది చూసి ఆ తర్వాత అరుణాచలం పోదామని ప్లాన్ ఉంది. దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఐ థింక్ పాండిచ్చేరి నుండి 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మీన్స్ ఇదే. సో దాని లోపల చెట్లు, వాటర్లో బోటింగ్. సో మామూలుగా మేము చూడడానికి వెళ్ళామన్నట్టు. ఇక్కడ బాగుంది. మన సినిమాలలో మహేష్ బాబు సినిమాలో ఫైట్ సీన్ ఉండిద్ది కదా, మామిడి చెట్ల మధ్యలో అన్నట్టు అలా ఉంది. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఫిషింగ్ అంటారా? అపార్ట్ ఫ్రమ్ దిస్ అరే నేను ఉయ్యాలు ఊగుతారా? అదంతా మట్టి మట్టి. కానీ వీళ్ళు భలే కాపాడుతున్నారు. మన సైడ్ ఏమో ఇంత సినిమా ఉండదు. ఇది ఎక్కుతారు. పాము వచ్చింది అనుకో, ఇదేంది పైన పెట్టిల్లు ఇట్లా నీళ్ళెట్ వస్తారా మరి వాటికి? గుడ్ ఐడియా. అదే ప్రెషర్ ఉండాలి పైకి. ఇవన్నీ స్టే చేయడానికేనా? అరే మంచుకున్నాయి కదా ఇవి. పాములు వస్తాయి పరిస్థితి. ఏం చెప్తావు? ఓ ఇట్టేనా ఎంట్రీ కూడా? అన్నీ అరే నీ ఫోన్ రేపు నీ ఫోనే వాడుతున్నా. ఫోన్ స్పేస్ అయిపోతున్నట్టు. కొత్త లొకేషన్స్ మన దగ్గర ఉంటే ఇటు ముఖానే రాపోదు. అందరు తెలుగు వాళ్ళే. మళ్ళీ వచ్చింది కూడా గ్యాంగ్ వేసుకొని వచ్చిండు. ఓరి అమ్మ. అరే అవసరం ఇక అర్థమైంది పారా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్న చూసాడు ఆల్రెడీ. మ్యాన్ దొంగలు ఊరు పంచుకున్నాడు. దొంగలు అరే సెల్ఫీ స్టిక్ చేసుకొని ఎంత. అరే
సెల్ఫీ స్టిక్ తెచ్చుకొని ఎంత మంచి పని చేసినా తెలుసా నేను నా జీవితంలో చేసా తెలుసా నా జీవితంలో ఇప్పటి నుంచి ఎప్పుడు ఎటువైనా పట్టుకొని పోవాలి మనం. Oh my god, it's floating. లేదు బ్రో, జస్ట్ మెమరీస్. బ్లాగర్ ఏం లేదు, నార్మల్. లైఫ్ చచ్చిపోతుంది. 4-5 పట్టుకొచ్చాయి. హౌస్ బోట్ నాకు అంతే బోరింగ్ అనిపించింది, అంటే ఎక్కువ గ్రూప్. అన్నా ఫ్యామిలీ పని చేసినావుగా, ఇదే పక్కన అడుగు ఒకసారి అన్న, ఈ బోట పక్కన బోట. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇలా వాటర్ ఉంటాయి, వాటి మధ్యలో నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తాం అన్నట్టు. లోపలికి వెళ్ళి జస్ట్ అలా సీనరీ చూసేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తాం అంతే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సమ్ స్పెషాలిటీస్ ఉంటాయి, మనకు అంత ఐడియా లేదు కానీ ఒకసారి విన్నా, ఒకసారి చూడండి మీరు కూడా. దాని ప్లేస్లో కూర్చున్నావు అయిపోయిందిలే కలిసి. మీ అందరూ అక్కడ కూర్చుంటే మాకేం కనిపించలేదు. అదే కదా. లే ఫస్ట్ లే సాగర్. లేదని నేను ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, పోర్ట్రేట్ ఉన్నినా నార్మల్ ఫోటో తిన్నా, ఫోటో కూడా తీస్తారు. సో అలా అలా తీసుకొచ్చి ఈ ఎండ్ ఇది క్లోజ్ ఇంకా. సో ఇక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు ప్లేస్కి వెళ్ళిపోతాం. తల తీసేయమంటావా? లైటింగ్ అరే పడతావురా. ఓకే ఏదో ఒకటి నేను చంపేస్తాను. అవునా? అచ్చా, తెలియదా నీకు? నీళ్ళలోనే ఉంటుంది కదా ఎప్పుడు ఇక్కడ. రీల్ బన్నీ చెయ్యి. అది కూడా ఉంది. అరే కూర్చోరా, ఇది బాగుంది. స్టాప్ ఇట్. వావ్, దిగచ్చా? ఏంటన్నా? ఈయనే ఈ పెద్ద మనిషి మన పడవ సారథి. సో బాగా డ్రైవ్ చేశాడు, మా వాళ్ళు కూడా డ్రైవ్ చేశారు. సో ఇలా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. సెల్ఫీ స్టిక్తో ఫోన్ అందులో పడి ఉంటే అయిపోయేది. 70,000 ట్రై చేసామంతే. ఇక్కడ ఫోటో బాగుంది. చలో.
ఎక్స్ప్రెషన్ అది ఇక్కడ కాదు. కంపేర్ టు కేరళ, చెన్నైలో టిఫిన్స్ కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. కేరళలో తినలేకపోయాం ఎక్కువ, కానీ చెన్నైలో చాలా బాగున్నాయి టిఫిన్స్ అయినా. సో నేను కూడా ఇడ్లీ తినను బేసికల్గా, కానీ ఇడ్లీ కూడా తిన్నా, చాలా బాగుంది బెస్ట్. ఇక్కడ మా వెహికల్ని చెక్ చేశారు ఏమైనా ఆల్కహాల్ బాటిల్స్ అలా ఉన్నాయా అని. సో మన దగ్గర ఏముండవు కదా ఎలా. సో మా డ్రైవర్ ఒకటి మెయింటైన్ చేశాడు. సో ఇది. ఆ తర్వాత ఆరవెల్లి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వాక్ చేసిన తర్వాత ఎందుకైనా వెళ్ళాంలే అన్న ఆలోచన వచ్చింది. అక్కడ గ్లోబ్లా ఉండిద్ది, సో గోల్డెన్ గ్లోబ్ అని. ఆ గ్లోబ్ వరకు పోనివ్వలేదు. అక్కడ నుంచి ఒక ఐ థింక్ 600-700 మీటర్స్ నుంచి దూరం నుండి చూడమని చెప్పారు. అందుకే సో ఇది అన్సాటిస్ఫైడ్. కానీ ఈ ఫారెస్ట్లో నుంచి నడిచిపోవడం ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇక్కడ నడవడం వల్ల నెక్స్ట్ అరుణాచలంలో ఎఫెక్ట్ పడింది మాకు. సో ఇలా ఇక్కడ అసలు ఎంతమంది వచ్చారు, ఇన్ని రోజు మనం పాండిచ్చేరి విజిట్ చేసాం, మహాబలిపురం విజిట్ చేసాం, అక్కడ లేని జనాలు మొత్తం ఇక్కడ ఉన్నారు. స్కూల్ పిల్లలు చాలా అంటే చాలామంది వచ్చేసారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలి, వచ్చేప్పుడు మనకు బస్ ప్రొవైడ్ చేస్తారు, లేదా సైకిల్స్ ఉన్నాయి, బైసికిల్స్ పర్ పర్సన్ 100 or 500 మేము సరిగా వినలేదు, అది మేము క్లారిటీ తీసుకోలేదన్నట్టు. సో అలా వెళ్తూ మధ్యలో ఏంటంటే కొంచెం స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్ చూసుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటూ మంచిగా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బాగుంది ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే, వెళ్ళొచ్చు. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అవసరం లేదు. ఆ గ్లోబ్ రిలేటెడ్గా కానీ ఏముంటుంది అనేది. సో ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అక్కడ కనిపిస్తుంది. దానికంటే ఇది చాలా బెస్ట్. ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూసాం, అక్కడ చాలా దూరం నుండి చూడాలి, లాస్ట్ ఎండ్లో ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నడుద్దాం పా. అరే సాగర్లే మధ్యలే. మన సైడ్ టాటర్ వేస్తారు కదా రాజు, తాండ్రా అన్ని ఎక్స్పెన్సెస్ 1000 రూపాయలు డొనేషన్ అన్నారు. ఆర్ట్ గ్యాలరీ అవే ఆర్ట్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి మరి. एक शॉट हर्रर के लिए. సో ఫైనల్గా గ్లోబ్ దగ్గరకు వచ్చాం. ఇదే దాదాపు 1.5-2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత వచ్చేసింది. వాళ్ళు చేసిన పని ఇది. మనం ఇక్కడ నుంచే చూడాలి. దీనికోసం మనం అక్కడి నుంచి నడుచుకుంటూ తెలంగాణ నుంచి అక్కడి వరకు వెళ్ళామన్నట్టు. అంటే బేసికల్ అలో చేయాల్సింది, ఎందుకంటే ఇంత లాంగ్ నుంచి జనాలు వస్తున్నారు కదా, జస్ట్ అలా 5 minutes అలో చేసి చూపెట్టి పంపించేయాల్సింది. వాళ్ళు అనుకున్నట్టు అక్కడ నుంచి నియర్ బై ప్లేస్ నుంచి కాదు కదా, వేరే స్టేట్స్ నుంచి వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో సాటిస్ఫై అవ్వాలి అంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపెట్టాల్సింది. సో ఇక్కడ సిగ్నల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇదొకటి. సో ఇప్పుడు నెక్స్ట్ అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళిన తర్వాత కాంచీకి వెళ్ళాలి. దాదాపు ఇక్కడ నుంచి 2.5-3 hours అనుకుంటా మనకు ఇప్పుడు చూసిన ప్లేస్ నుంచి, ఆరవెల్లి నుంచి. సో వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకుందాం. మధ్యలో ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళా. మ్యాక్స్ పడుకున్నాం.
సో అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇది అరుణాచలంలోకి వచ్చేసాం మనం. ఫస్ట్ మనం రూమ్స్ చూసుకోవాలి. రూమ్స్ చూసుకొని ఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యాటర్ అంతే, ఎందుకంటే ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాం. సో ఇక్కడ ఇంకొక మంచిగా హోటల్ దొరికింది, ఆంధ్ర వాళ్ళది. అసలు నేను బేసికల్గా పల్లీ పౌడర్ తినను, అది ఫస్ట్ టైం టేస్ట్ చేసాం. అసలు బాగుంది, చాలా బాగుంది. దాంట్లోకి ఆయిల్ అనుకుంటున్నాం, ఆయిల్ వేసారు, నెయ్యి కాదు. సో ఇది ఇక్కడే అసలు అందరం తినడం అయిన తర్వాత ఒక రూమ్ చూసుకున్నాం. ఆ రూమ్లో ఫ్రెష్ అయిపోయినాం. నెక్స్ట్ ప్లాన్ ఏమనుకున్నాము అంటే ఫస్ట్ దర్శనం తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అంట, మనకు తెలియదు అది, ఫస్ట్ టైమే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆల్వేస్ సైలెంట్ మీకు వీడియో చూపిస్తా. ఆ తర్వాత గిరి ప్రదక్షిణం. ఓకే, వీడియో చూసేయండి. టికెట్ తీసుకుంటే ఫస్ట్ వెళ్ళిపోవచ్చు లైన్లో. నేను పరిపాలిస్తున్న కాలంలోనే కట్టినది. సేమ్ ఉంటాయి. ఓకే లోకలేదు, అంతా బాగానే జరిగింది. ఇది శ్రీ రమణాశ్రమం. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, మెడిటేషన్ అని చేస్తున్నారు. చాలా కూల్గా ఉండాలి, మనలాంటి సైలెంట్గా అంటే కష్టమైపోద్ది. ఇక్కడ నెమళ్ళు చాలా బాగున్నాయి, ఒక్కొక్క ఇల్లు మీద ఒక్కొక్కటి ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ తర్వాత ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండగిరి కూడా కనిపిస్తుంది, అరుణాచలంది, అదొకటి ఉంది. మా వాళ్ళు ఏంటంటే మెడిటేషన్ కూర్చున్నారు, మనమేమో అటు ఇటు తిరిగినాం. వాళ్ళు ఒక 1/2 అవర్ కూర్చున్నట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్. సో ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళకుండా ఏం డిసైడ్ అయిపోయాము అంటే గిరి ప్రదక్షిణ చేసే రూమ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం అందరం. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ రావడం, దర్శనం చేసుకున్న తర్వాత చేసుకుంటే బాగుంటుంది కదా అని డిసైడ్ అయ్యాం. సో ఇక్కడి నుంచి మొదలెట్టాలి అనేది మాకు ఫస్ట్ తెలీదు. సో అలా వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ వెళ్ళాం. ఇక్కడ ఒక దీపం ఉంది, ఎక్కడ అంటే మెయిన్ గోపురానికి ఎదురుగా ఉంటుంది, ఆపోజిట్లో. చాలామంది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. సో మేమేం చేసామంటే ఒక కొబ్బరికాయ తీసేసుకున్నాం మనిషికి ఒకటి, ఇక్కడ కొట్టేసి ఇక్కడ మొక్కి స్టార్ట్ చేసాం. ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్లో 14 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుందంట. సాకే ఓకే, స్టార్టింగ్ పాయింట్. ఓం నమః శివాయ. చలో ఇప్పుడు ఈ గిరి దర్శనం 14 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో మనకు కొన్ని లింగాలు వస్తాయి, వాటి అన్నిటిని దర్శనం చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఒక మైనస్ ఏంటంటే మెయిన్ రోడ్ అనేది ఇప్పుడు నడిచే రోడ్ అనేది తార్ రోడ్డు. బేసికల్గా తార్ రోడ్ పైన వితౌట్ చెప్పలు నడవడం 14 కిలోమీటర్స్ అనేది అదొక హెల్త్ ఇష్యూ, కరెక్ట్ కాదు. సో మామూలుగా ఎలా ఉంటుందంటే ఆ కుండ చుట్టే ఒక ట్రాక్లా వేసేసుకొని మట్టిదే పైన ఒక షట్టర్ వేసేసుకుంటే వర్కౌట్ అవుద్ది. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు అది బెస్ట్ ఉంటుంది. మరి చాలా జనాభా వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే సో అంతా యూజ్ చేసుకోవాల్సిందే. కానీ ఎండ కొట్టినప్పుడు నార్మల్గా పీపుల్స్ వెళ్ళేప్పుడు ఈ తార్ రోడ్ పైన వర్క్ చేయడం అనేది 14 కిలోమీటర్స్ నడవడం అనేది కరెక్ట్ కాదు. సో అది జస్ట్ ఒపీనియన్ అంతే. అటు అందరూ వెళ్తున్నారు. సో మ్యాండేటరీగా వితౌట్ చెప్పలు వెళ్ళాలి అంటే అలా ఏం లేదు, ఎందుకంటే ఇది వెళ్ళేది మొత్తం రోడ్ల మీదనే కాబట్టి కొందరు షూస్ వేసుకొని వెళ్తున్నారు, కొందరు సాక్స్ వేసుకొని వెళ్తున్నారు. సో మేము నిన్న ఆల్రెడీ 6 వేలకి ఎక్కువ నడిచాం కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాను. మనకు చెప్పులు లేకుండా చాలా వర్కౌట్ అవ్వలేదు. సగమేమో నడిచా, ఆ తర్వాత నేను సాక్స్లు వేసేసుకున్నా. సో మా వాళ్ళు వితౌట్ ఎనీథింగ్ నడిచారు, గ్రేట్. అందరూ మా వేస్ట్ గాడు ఒక్కడే స్కిప్ చేశాడు లాస్ట్కి. వాడు కూడా బాగానే నడిచాడు, లాస్ట్ జస్ట్ 1 కిలోమీటర్కి సాక్స్లు వేసేసుకున్నాడు, అప్పటికే సరిపోయింది.
ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ రోడ్ల పైన ఇసుక పార్టికల్స్ ఉంటాయి కదా, అవి బాగా ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటంటే కోసేస్తున్నాయి అన్నట్టు లెగ్స్ని. ఇది ఒక స్వర్గ ద్వారము సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడి నుంచి అందరు అటు నుంచి ఇటు బయటకు వచ్చేసి వెళ్తున్నారు. అలా వెళ్ళడం వల్ల ఏదో పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి అన్న థాట్లో ఉన్నారు. సో ఇది దాటేసిన తర్వాత మళ్ళీ వాక్ అనేది కంటిన్యూ చేయాలి. చాలామంది వచ్చారు, అంటే పర్లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువే ఉన్నారు. ఇంకా వీకెండ్ కదా మేము వెళ్ళింది. అలా లోపల దర్శనం దగ్గర చాలామంది ఉన్నారు. ఇదొక జంక్షన్ దగ్గర ఇది ఒకటి బాగుంది. సో సరిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 14 కిలోమీటర్స్ అయిపోయినట్టే. చుక్కలు కనపడినాయి, పర్లేదు. సో ఏదైనా ఒక ఎక్స్పీరియన్సే లైఫ్. అక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ గోపురం, అది చాలా దూరం ఉంది కనిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎలా క్లోజ్ చేయాలి అంటే లాస్ట్కి సేమ్ ఎప్పుడైతే వచ్చేసామో ఆ దీపం దగ్గరికి మళ్ళీ అక్కడికే ఇంకొక కొబ్బరికాయ తీసుకొని వచ్చాం. అక్కడ కొట్టేసి ఫైనల్గా మొక్కేసి క్లోజ్ చేసాం. అది ఈ గిరి దర్శనం గురించి. అంటే అంత డీటెయిల్స్గా నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకు అంత ఐడియా లేదు కాబట్టి జస్ట్ మెమరీ.